శ్రీమాత్రే నమః. సౌందర్యలహరిలో ఈరోజు 13వ శ్లోకానికి ఉండేటువంటి అర్థం తెలుసుకుందాం. ముందుగా ఈ శ్లోకాన్ని మనం చదువుకుందాం. నరం వర్షీయాంసం నయనమిరసం నర్మసుజడం తవాపంగాలోకే పతితమనుధావంతి శతసః గళద్వేణే బంధాః కుచకలశమిశ్రస్తసిచయాః హఠాత్ కృఠ్యత్కాంచో విగళితదుకూలాయుమతయః. ఈ శ్లోకంలో ఉండేటువంటి భావం తెలుసుకునే ముందుగా శంకరాచార్యుల వారి స్థితి ఏమిటి, వారి రచన ఎంత గొప్పగా ఉంటుంది, గూఢమైనటువంటి ఒక తాత్వికార్థం లోపల నిక్షిప్తం చేసి పైకి ఎటువంటి భావంతో మనకి ఈ శ్లోకాన్ని చెప్తూ ఉన్నారు, వివరిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ముందుగా మనం గ్రహించాలి. ఈ శ్లోకానికి ముందు పైన చెప్పినటువంటి అర్థం ఏంటో తెలుసుకుందాం. అమ్మ, నీ చూపు పడినటువంటి వాడు ఎవడైనా సరే, వాడు ఎంత వికారంగా ఉన్నప్పటికీ, ఎంత ముసలివాడైనప్పటికీ కూడా, నరం వర్షీయాంసం, చాలా ముసలివాడైనప్పటికీ కూడా, నయన విరసం, చూడటానికి చాలా అసహ్యంగా ఉన్న, నర్మసు జడం, చమత్కారంగా మాట్లాడటానికి కూడా సాధ్యం కాకుండా, స్పందన లేకుండా గనక ఉండేటువంటి ఒక మొద్దు జడత్వం కలిగినటువంటి వాడైనా సరే, తమాపాంగాలోకే నీ కరుణాపూర్ణమైనటువంటి దృష్టి గనక పడ్డట్లయితే, అమ్మా, వందల కొలది దేవకాంతాలతో సహితము కూడా ఆయన వంట పరిగెడతారట. ఏ విధంగా పరిగెడతారు అంటే, ఆయన కోసమని పరమశృంగార భావంలాగా కనపడుతూ ఉంటుంది ఇది. గళద్వేణీ బంధాహ, ఈ యువతులు వారి శిరోజాలు, కేశపాశాలన్నీ కూడా ముడి వీడిపోతూ ఉన్నప్పటికీ కూడా, కుచకలశ విశ్రస్త శిచయాహ, వక్షస్థలం మీద కప్పుకున్నటువంటి, వక్షస్థలం మీద ఉండేటువంటి ముడులు జారిపోతూ ఉన్నప్పటికీ కూడా, హఠాత్ కృత్యత్ కాంచో, నడుపుకు కట్టుకున్నటువంటి కంచి అంటే మొలనూలు, వడ్డాణాలు జారిపోయి, విగళిత దుకూలాయుమతయ, అసలు శరీరం మీద ఝాస అనేటువంటిది లేకుండా, దుకూలం అంటే వస్త్రం, ఆ వస్త్రం జారిపోతున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా ఆయన వెంబడి తిరుగుతారు అని చెప్పి అర్థం. శంకరులు ఇంత శృంగారపూరితమైనటువంటి భావాన్ని రాస్తారా? ఎవరు శంకరులు అంటే, ఇట్లాంటి భావాలు సౌందర్య లహరిలో తెచ్చి అమ్మవారిని స్తోత్ర పూర్వకంగా రచిస్తారా అని చెప్పినని ఒక సందేహం రావచ్చు. అయితే సమన్వయం అనేటువంటిది ఎలా ఉండాలో దీన్ని బట్టి ముందుగా తెలుసుకోవాలి మనం. శంకరులు ఆజన్మ బ్రహ్మచారి, నిత్యము కూడా బ్రహ్మజ్ఞాన తత్పరులు. ఆయన పుట్టింది మొదలు కూడా 32 సంవత్సరాలే కేవలం జీవించి, ఆసేతు సీతాచలము తిరిగి, అన్నింటినీ కూడా ఖండించి, షణ్మత స్థాపనాచారులై జీవబ్రహ్మైక్య తత్వాన్ని బోధించిన పరమవైరాగ్య సంపన్నుడైనటువంటి వాడు సాక్షాత్తు శంకరుడే, పరమశివుడే శంకర స్వరూపులుగా ఆవిర్భవించి ఈ దేశానికి జ్ఞాన భిక్ష పెట్టినటువంటి మహనీయుడు. ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా తృణప్రాయంగా పరిత్యజించినటువంటి వాడు అయినటువంటి శంకరులు, ఆదిశంకరులు ఇటువంటి శృంగార భావాన్ని రాస్తారా అని ఎవరికైనా కూడా సందేహం రావచ్చు. కేవలం వేదాంత విషయాలు, బ్రహ్మతత్వాన్ని తెలిపేటువంటి విషయాలే కాకుండా గొప్ప కవిత్వ సంపద కూడా శంకరాచార్యుల వారి దగ్గర ఉన్నదండి. అసలు విషయం చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటో లోపల గూఢంగా దాచిపెట్టి పైకి మాత్రం ఇటువంటి భావాలు స్ఫురించేటట్లుగా రాయటం, ఇది ఎంత గొప్ప కవి అయితే ఈ విధంగా రాస్తాడో చూడండి. అమ్మ, జగజ్జనని, జగన్మాత, తమాపాంగాలోకే పతితం, నీ కరుణకు నీ ముందు నిలబడి ఒకసారి గనక దండం పెట్టి నీవు సంతోషించి అటువంటి వాడిని గనక నీ యొక్క అపాంగము చేత కరుణించావనుకో, అంటే నీ కంటి చివర కొస చూపు చేత కరుణ చూపించావనుకో, నీ కరుణా దృష్టి కనుక అటువంటి వాడి మీద కనుక పడ్డట్లయితే, వాడు ఎట్లాంటి వాడైనా సరే ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఆకర్షిస్తాడు అని ఒక అర్థం. అంటే అన్ని శక్తులు కూడా ఆయనకి వెంబడిస్తాయి, సర్వము కూడా ఆయన్ని వెంబడించి వస్తూ ఉంటాయి. కానీ వాటిని కూడా ఆయన పట్టించుకోడు. ఇందులో చెప్పినటువంటి పురుషుడు ఎవరు అంటే, నరం వర్షీయాంసం, చాలా చాలా వృద్ధుడైనటువంటి వాడు, నిన్న ఇవాళ పుట్టినటువంటి వాడు కాదు,
ఎవరు? పరమశివుడు. పరమేశ్వరుడికి జన్మంటూ ఎక్కడ ఉన్నది? తన మాయ చేత తన మాయాశక్తిని ధరించి ఒక స్వరూపాన్ని తీసుకోవాలి అనుకుంటేనే తీసుకుంటాడు. లేకపోతే అన్నింటికీ కూడా మూల పురుషుడైనటువంటి వాడు. తల్లి కూడా అటువంటిదే. అందుకని అందరికంటే కూడా చాలా వృద్ధుడైనటువంటి వాడు అని చెప్పడంలో అంతర్యం అది. మిగిలినటువంటి ప్రాణులన్నీ కూడా ఈ భూమి మీద జన్మించి కర్మానుసారంగా తర్వాత కొంతకాలం జీవించి శరీరాన్ని వదిలేస్తాయి. కానీ పరమాత్మ మాత్రం ఆ విధంగా కాదు కదా. ఆయన అజుడు, అసలు జన్మే లేనటువంటి వాడు. ఆయన అన్ని భూతాలకి కూడా ఆది అయినటువంటి వాడు, అన్నింటినీ కూడా నడిపించే శక్తి కలిగినటువంటి వాడు పరమాత్మ. అందుకని ఇక్కడ నరం వర్షీయాంశం, ఎంతో పెద్దవాడు, ఎంతో వృద్ధుడు, జ్ఞాన వృద్ధుడు, నయన విరసం, ఇంకా చూడటానికి విరసంగా ఉంటాడు. పరమశివుడి యొక్క ఆకారం బొమ్మల్లో మనం చూస్తూ ఉంటాం. పాములన్నీ మెళ్ళ వేసుకుని ఒళ్ళంతా కూడా విభూతి పూసుకొని శిరోజాలన్నీ కూడా ఏదో జడలు కట్టిపోయి పైపెచ్చు పులితోలు మందమైనటువంటి గజ చర్మం ఇవన్నీ కూడా ధరించి చూడటానికి కొంచెం వికారంగా ఉంటాడు. అందుకని ఆయన నయన విరసం, నయనాలకి మామూలుగా చూసేటువంటి కళ్ళకి ఆ విధంగా కనపడుతూ ఉంటాడు. నర్మసు జడం, నర్మసు జడం అంటే చమత్కారమైనటువంటి వ్యంగ్యపూరితమైనటువంటి మాటలకు ఆయన ప్రతిస్పందన చెయ్యడు. వేద సూక్తులతో ప్రామాణికంగా స్తోత్రం చేస్తేనే కనిపించేటువంటి వాడు. వాటికి మాత్రమే ప్రతిస్పందన ఉంటుందన్నమాట పరమాత్మకి. అటువంటి వేద పురుషుడైనటువంటి వాడు. అందుకని ఆయన నర్మసు జడం, లోకంలో మాట్లాడుకునేటువంటి విపరీతమైనటువంటి అర్థాలు వచ్చేటువంటి పనికి మాలిన మాటలకి ఆయన స్పందించడు. అటువంటి పరమపురుషుణ్ణి గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట శంకర్లు. ఇప్పుడు అర్థమైంది కదా. నరం వర్షీయాంశం నయన విరసం. ఇంకొక అర్థం కూడా చెప్పాలి. నయన విరసం అంటే రెండు కళ్ళు సమానంగా ఉంటే ఎవరికైనా చూడటానికి బాగుంటుంది. కానీ ఆయనకి ఎగుడు దిగుడు కన్నులు కదా. మూడు కళ్ళు, ఒక కన్నేమో పైన ఉంటుంది, పైపెచ్చు దానిలో ఏమో అగ్ని ఉంటుంది. చూడటానికే భయం కలుగుతూ ఉంటుంది. ఎవరు దగ్గరికి పోవడానికి కూడా సాహసం చేయరు. అందుకని అమ్మ ఒక్కతే ఆయన పక్కన కూర్చుని ఉంటుందన్నమాట, ఆయనలో సగభాగం అయ్యి. అందుకని చెప్పి మూడు కళ్ళు ఉండేటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎవరూ ఉండరు, ఆయన తప్ప. అందుకని నయన విరసం నర్మసు జడం. అటువంటి వాడిని అనుధావంతి శతసహ, వందలుగా వేలగా ఈ దివ్య శక్తులన్నీ కూడా ఆయనని వెంబడించి తిరుగుతూ ఉంటాయి. అమ్మ, నీ యొక్క కరుణా దృష్టి వల్లనే ఆ శివతత్వం అనేటువంటిది ఎవరైనా అర్థం చేసుకోగలుగుతారు. నీవే పరమశివుడిని చూపించడానికి అర్హత యోగ్యత ఉన్నటువంటి దానివి అని ఈ వెంటబడేటువంటి దేవతా శక్తులు ఉన్నాయే, ఇక్కడ వాళ్ళకి 3 ముడులు చెప్పారు. ఏమిటి ఈ 3 ముడులు అంటే, లలిత సహస్రనామం మనం చెప్పుకునేటప్పుడు బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని అని చెప్పుకున్నాం. ఆ గ్రంథి అంటేనే అక్కడ ముడులు. మూలాధార చక్రము, స్వాధిష్టానము, ఈ రెండింటి తర్వాత ఉండేటువంటిదేమో బ్రహ్మగ్రంథి. ఆ గ్రంథి విడిపోనంత కాలము కూడా ఎవరికైనా సరే ఈ చూస్తూ ఉండేటువంటి ప్రపంచము, ఈ సిరి సంపదలు, ఈ భోగభాగ్యాలు శాశ్వతం అని అనిపిస్తూ ఉంటాయి. తీవ్రమైనటువంటి సాధన చేత ఆ బ్రహ్మగ్రంథి గనక విడిపోయినట్లయితే ఈ భేదాలు అనేటువంటివి పోతాయి. సత్యాసత్యాల మధ్య ఉండేటువంటి స్థితి స్పష్టంగా గోచరమవుతుంది సాధకుడికి. అంతేకాక నేను, నాది అనేటువంటి భావం అందరిలో ఉంటుంది కదా, ఆ భావం అనేటువంటి తొలగిపోతుంది, ఆ మాయ తొలగిపోతుంది. ఇక రెండవది విష్ణు గ్రంథి. ఇది పోషణ శక్తికి సంబంధించినటువంటిది. అందరినీ కూడా నేనే పోషిస్తూ ఉన్నాను, ఈ ప్రపంచం అంతా కూడా నా వల్లనే నడుస్తూ ఉంది, నేను లేకపోతే ఈ బాధ్యత అనేటువంటిది ఎవరు తీసుకుంటారు అనేటువంటి భావాలన్నీ కూడా ఉంటాయి కదా మనలో. కాబట్టి ఈ భావాలన్నీ కూడా విడిపోతాయి. ఆ తర్వాత మూడవది రుద్రగ్రంథి. రుద్రుడు అంటేనే లయకారకుడు, అన్నింటినీ కూడా లీనం చేసుకునేటువంటి వాడు అని అర్థం కదా. అందుకని ఇక్కడ శిరోజాల ముడులు విడిపోయినాయి అంటే అర్థం ఏంటి? ఇక్కడ మొత్తాన్ని కూడా ఈ ప్రపంచ వాసనలన్నింటినీ కూడా వదిలేసి ఆ సాధకుడు అమృతత్వాన్ని పొందుతాడు. అప్పుడు విగళిత దుఃఖుల యువతయ, ఈ శరీరం మీద వాంఛ అనేటువంటిదే పోతుంది. జగజ్జనని గనక స్మరించినట్లయితే అసలైనటువంటి ఆ శివతత్వం ఏమిటో చూపించి సాధకుడిని ఆ మార్గంగా తీసుకుని వెళ్తూ ఉంది. అందుకని అప్పుడు ఈ శరీరం మీద ఇచ్ఛ అనేటువంటిది కూడా పోయి పరమాత్మతో లయమైపోయేటువంటి స్థితికి తీసుకుని వెళ్తుందన్నమాట
ఇదే ఇక్కడ లీన స్థితి అంటే. ఈ విధంగా శంకరులు చెప్పినటువంటి శ్లోకంలో ఉండేటువంటి చాలా చాలా గూఢమైనటువంటి రహస్యార్థం మనం ఇట్లా తెలుసుకోవాలి. అంతేగాని పైపైన దృష్టి అనేటువంటిది పనికిరాదు అని చెప్పి మనం చాలా గ్రహించాలి. మన బుద్ధిని పెంచుకోవాలి. ఇప్పుడు ఒకసారి మరొకసారి ఈ శ్లోకాన్ని మళ్ళీ మనం చదువుకుందాం. నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం తవాపంగాలోకే పతితమనుధావంతి శతసః గళద్వేణీ బంధాః కుచకలశమిశ్రస్తసిచయాః హఠాత్కృట్యత్కాంచ్యో విగలితదుకూలా యువతయః. తర్వాతి శ్లోకంలో మరే భావాన్ని సూచిస్తూ శివాశివుల సంబంధాన్ని కూడా ఏ విధంగా చూపిస్తూ ఉన్నారో తర్వాతి భాగంలో తెలుసుకుందాము జగన్మాత అనుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.